పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో ఆవలి తీరం అనే లోక్సం రాంపావారి పుస్తకం నుండి మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మరణం తర్వాత జీవితం గురించి మాకెందుకండి అనుకోవచ్చు మనం. మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుందో తెలిస్తేనే ఇప్పుడు జీవించి ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మనం తెలుసుకుంటాం మిత్రులారా. సో ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రత్నకుమారి మేడం గారు. ఎంతోమంది మాస్టర్ల గురువుల యొక్క చరిత్రను స్టడీ చేసి ఒక స్పిరిచువల్ ఎగ్జామ్ రాసిన ఆధ్యాత్మికవేత్త రత్నకుమారి గారు. వారితో మాట్లాడి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. వెల్కమ్ టు సత్యదర్శనం మేడం. థ్యాంక్ యూ అండి. మేడం, మరణాంతర జీవితం ఎందుకు, బతుకుండే జీవితం మనకు కావాలి కదా అవునండి అంటారు కదా. లోక్సంగ్ రాంప గారు సేమ్ అదే విషయం గురించి ఇందులో చాలా క్లారిటీగా ఇచ్చారండి. ఇందులో 3 పాత్రలు ఇచ్చారు. అంటే 3 వ్యక్తుల యొక్క శరీరం వదిలిన తర్వాత వాళ్ళ యొక్క అనుభవాల గురించి ఇచ్చారు. అయితే ఈ బుక్ రాసేటప్పుడు ఏం చెప్తారంటే లోక్సంగ్ రాంప గారికి 2 కాళ్ళు పనిచేయడం లేదు. ఈ బుక్ రాసేటప్పుడు అండి ఆయన వీల్ చైర్లోనే ఉన్నారు. అయితే ఇదేమైనా అభూత కల్పన, ఆయన ఇమాజిన్ చేసి రాశారు ఈ బుక్ అంటే ఆయన అందరూ చెప్పారు స్పష్టంగా, అది నేను ఇమాజిన్ చేసి రాసింది కాదు, నా 2 కాళ్ళు పనిచేయట్లేదు, కానీ నా సూక్ష్మ శరీరంతో నేను బయట ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను. నేను శరీరం మాత్రమే కాళ్ళు పనిచేయకుండా ఉంది, నా లోపల ఉన్నది కదా అది బయట అంతా కూడా ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది. ఆ విధంగా వెళ్ళి ఇక్కడ ఎవరైతే శరీరం వదిలారో వాళ్ళు వదిలిన తర్వాత వాళ్ళతో ఈయన యొక్క సూక్ష్మ శరీరం వెళ్ళి వాళ్ళని చూసి అబ్జర్వ్ చేసి ఈ బుక్ రాశారట. అంటే ఇందులో ఉన్నది సత్యం. అది ఫిజికల్ బాడీతోనే వెళ్ళనక్కర్లేదు. ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఈ లోకంలో వెళ్ళడానికి మాత్రమే ఈ శరీరం, ఎన్నో లోకాలకు వెళ్ళడానికి సూక్ష్మ శరీరం కావాలి, రైట్ అని చెప్పడం జరిగింది. అంటే ఇందులో ముఖ్యంగా ఏమంటే ఈ పుస్తకం చాలా చిన్నది, చాలా తక్కువ పేజీలు ఉన్నది. 3 వ్యక్తుల యొక్క శరీరంతో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనే దాని గురించి, ఏ విధంగా ఫీల్ అయ్యారు, భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారనే దాని గురించి చెప్పిన విషయం అండి. అయితే ఇప్పుడు ధ్యానులు కానివారైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ చదవలసిన బుక్ ఇదండి, ఆవల తీరం. ఎందుకంటే ఎవరమైనా శరీరం వదలవలసిందే కదా భూమి మీద ఒక రోజు, అందరం వదులుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ధ్యానులు కాకపోయినా ఒక్కసారి కనీసం బుక్ చదవాలన్నమాట ప్రతి ఒక్కరండి. కనీసం ఇప్పుడు మనం చెప్పే పిఎంసీలో వచ్చిన ఇది విన్నా కూడా సరిపోతుంది, కంపల్సరీ అవసరం ఇదండి. సో ఇది తెలుసుకుంటేనే, అటు మరణాంతర జీవితం తెలుసుకుంటేనే అసలు జీవించి ఉన్నప్పుడు ఎట్లా ఉండాలో తెలుసుకుంటాం అనమాట. రైట్ మేడం. సో మాలీ గ్రూబర్ గురించి ఏం చెప్తారు వీరు? ఇందులో లోక్సంగ్ రాంప గారు చెప్పిన మొదటి వ్యక్తి మాలీ గ్రూబర్. వారి అనుభవాలు అంటే మన సూక్ష్మ శరీరంతో వెళ్ళి చూసింది ఆయన రాసిందండి. అయితే మాలీ గ్రూబర్ ఎక్కడుంటారంటే లోక్సంగ్ రాంప గారు కెనడాలో టొరంటోలో ఉంటారన్నమాట. అయితే మనకి లోక్సంగ్ రాంప గారు కూడా ఉండేది ఆ వీధిలోనేనంట. ఎవరైతే ఈ మాలీ ఉన్నాడు కదా, ఈ మాలీ అంటే ఈయన ఏం చేస్తాడంటే స్ట్రీట్స్ అన్నీ క్లీన్ చేయడము, ఓడవడము, చెత్త అంతా ఎత్తిపోయడము ఆ పని చేసుకుంటుంటాడు. ఆయన ఆ పని చేస్తూ ఉన్న ఆ స్ట్రీట్లోనే కొంచెం దూరంలో లోక్సంగ్ రాంప గారు ఉంటారు. ఈయన చూస్తూ ఉంటాడు మాలీ. ఏమనంటే ఆయన పని ఏంటంటే రోజు శుభ్రంగా ఓడవడము, ఎత్తి అదంతా ఒక డబ్బాలు అంతా పోయడము ఎంత చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈయన లోక్సంగ్ రాంప గారు వీల్ చైర్లో వెళ్ళడము రావడం ఈయన చూస్తూనే ఉంటాడు. అనుకుంటాడు ఈయన పని పాట లేదు, ఏమంటే ఎవరో చెప్తారన్నమాట ఆయన ఏం చేస్తాడంటే ఇలాగ బుక్స్ రాస్తుంటాడు చనిపోయిన తర్వాత అని. ఏంటో చనిపోయాకంట ఏదో జీవితం ఉందంట, ఇలాగ ఈ పని పాట లేదు, ఏయో బుక్స్ రాస్తూ ఉంటాడు అది ఇదని అనుకుంటాడు మనసులో. అంటే ఇతరులు చెప్తూ ఉంటారు కదా, వాటన్నిటిని బట్టి తను ఒక నిర్ణయానికి వచ్చాడు, వీళ్ళకి పని పాట లేదు, ఏందో మనుషులు ఎలా ఉన్నావు, శరీరం అంతా ఏమవుతుంది ముసలిది అయిపోతుంది, ముసలిది అయ్యాక పోతుంది మట్టిలో కలిసి, దీనికి కూడా మరి తర్వాత ఏదో ఉందని ఇలా అలా ఎన్నెన్నో చెప్పుకుంటా అది ఇదని అనుకుంటాడు తను. అయితే ఈయన వెళ్ళడము అక్కడ బుక్స్ అన్నీ ఇవ్వడము అవన్నీ కనబడుతుంది తనకి, పెద్ద పట్టించుకోడు. అయితే ఒకరోజు ఆయన క్లీన్ చేసుకుని అంతా పోసి వెళ్తూ ఉంటే మాలీకి ఎవరు ఉండరు, తను సింగిల్ పర్సనే ఉంటాడు. ఆ వచ్చిన డబ్బులతోని అలా తిని ఒక చిన్న ఇల్లు ఉంటుంది తనకి, అందులో ఉండడము అలాగా ఒక సింపుల్ జీవితం తనది. అయితే ఒకరోజు
మాలి అంతా క్లీన్ చేసి వెళ్తూ ఉంటే తనకి పెద్దగా అరుపులు కింద పిల్లలవి అంతా వినబడుతుంది. ఏంటని చూస్తే స్విమ్మింగ్ పూల్లో ఒక అమ్మాయి 3 సంవత్సరాల పాప మునిగిపోతూ ఉంటుంది. మునిగిపోతుంటే అక్కడ అందరూ చూస్తూ ఉంటారు, అయ్యో చూస్తూ ఉంటారు, కానీ ఎవరు వెళ్ళరు. అప్పుడు ఈ మాలి వెళ్ళి దూకేసి ఆ పిల్లని రక్షిస్తాడు. ఎప్పుడైతే తను అలా దూకాడో తను వెళ్ళి తలెళ్ళి ఏమవుతుందంటే ఒక్కసారి ఆ కింద ఇది ఉంటుంది కదా ఫ్లోర్, దానికి గుద్దుకుంటుంది అన్నమాట రాయికి. అక్కడ ఆ రాయికి గుద్దుకోగానే తనకి రక్తం తల పగులుతుంది కొంచెం. వెంటనే ఎలాగైతే ఆ పిల్లని తీసుకొస్తాడు బయటికి, తీసుకొచ్చి నీళ్ళన్నీ పోయేటట్టు చేస్తాడనమాట. ఆ పిల్ల పొట్ట మీద నొక్కి నీళ్ళన్నీ పోతే అంతరికి వాళ్ళ అమ్మ వస్తుంది. వచ్చి ఆమంటది ఆ పిల్లకు ఒక టోపీ ఉండాలి, నేను టోపీ పెట్టాను, కాస్ట్లీ టోపీ, వెళ్ళి అది పట్టురా అంటది. ఆ టోపీ కూడా పట్టురా, అందులోంచి నేను అది మొన్నే కొన్నాను కొత్తది, చాలా ఖరీదైన టోపీ అంటది. ఇంకా తను ఒక్కసారి ఇలా చూసి ఏం మాట్లాడుకుని వెళ్ళిపోతుంది. అప్పటికే తన కళ్ళు తిరిగిపోతున్నట్లు ఉంటుంది, చాలా అస్వస్థతగా అనిపిస్తుంది అన్నమాట. తనకి బాగా తగిలింది దెబ్బ. అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తాడు, ఇంట్లో అలాగే పడుకుంటాడు. ఇంకా తనకి స్పృహ ఉండదు, పడుకుంటాడు. తర్వాత కొంచెం మెలకు వచ్చి ఇలా లెగవగానే లెగిసి కొంచెము ఏమన్నా తీసుకుందామని ఇలా లెగవగానే ఏమవుతుందో కళ్ళు తిరిగి పడిపోతాడు కిందే. తర్వాత తనకి మాటలు వినబడతా ఉంటాయి. దీని మీద హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తారు తనని, స్ట్రెచ్చర్ మీద ఇల్లు తీసుకెళ్ళడం. అది స్పృహలో కొంచెము లేలుగా ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా టెస్టులు చేసి అవన్నీ చూస్తూ ఉంటారు మాలికి. ఆ టైంలోనే ఏమవుతుంది, ఆమె ఎవరైతే పిల్లని రక్షించాడో ఆ తల్లి పోలీసులను తీసుకుని వస్తుంది, ఖరీదైన టోపీ దొంగతనం చేశాడని. వస్తే అప్పుడు పోలీసులు వస్తారు. అప్పుడు ఆ పోలీసులతో చెప్తాడనమాట, నేను ఆ అమ్మాయిని రక్షణ, ఆ టోపీ ఎలా ఉంటుందో ఏమో నాకు అసలు తెలియదు, ఆ పాప నీళ్ళల్లో పడిపోతే అందరూ చూస్తుంటే నేను వెళ్ళి ఆ పాపను తీశాను బయటికి అని చెప్పగానే వాళ్ళు ఆ పోలీసులు ఆమెను తిడతారు, నీ పిల్లని రక్షించింది కాకుండా మళ్ళీ అతని పైన కంప్లైంట్ పెట్టింది, టోపీగా చేశాడు, టోపీ కోసమే వెళ్ళాడు అని తిట్టి ఆమెను పంపేస్తారన్నమాట. తర్వాత ఇంకా ఈయన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే అక్కడ దగ్గరలోనే ఒక ఫాదర్ వస్తాడు. వచ్చి, ఎందుకంటే మాలి అంటే ఎప్పుడు కూడాను తనది ఏ రిలీజియన్ అనేది రాయలేదంట అందులో. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉంటారు, ఎందుకంటే ఇది ఎక్కువ క్రిస్టియన్స్ ఉండేది కదా, యుఎస్ కెనడా ఇవన్నీ కూడాను. దాంట్లో క్యాథలిక్ల యూదుల ఇవన్నీ రకరకాలు ఉంటాయి వాళ్ళలో కూడా అండి. అందులో ఏది అనేది అయినా మెన్షన్ చేయలేదట. దాన్ని వచ్చి ఫాదర్ అంటాడు, ఎప్పుడైనా నువ్వు ప్రేయర్ చేసావా, తెలుసుకున్నావంటే దేవుడా అవన్నీ నాకు తెలియదు, నేను చిన్నప్పుడు ఎప్పుడో చేస్తుంటాడేమో కానీ నేను అవన్నీ పట్టించుకొని నేను నమ్మను అంటాడు మాలి. అవన్నీ నాకు అవసరం లేదంటే, అయ్యో అలా ఎలాగా, ఎవరంటే నువ్వు స్వర్గానికి వెళ్ళాలి అంటే కనుక నీకు తెలిసి ఉండాలి దేవుడిది అది ఇది నా ఫాదర్ చెప్తూ ఉంటాడు అన్నీ అంటా ఉంటే ఇసుక్కుంటాడు ఫాదర్ని. తర్వాత అంటాడు, తిడతాడు. ఇలా అనగానే ఫాదర్ అంటాడు, నువ్వు చూడు, కోపంగా ఉంటుంది. ఫాదర్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక ఆ రూమ్లో. అంటాడు, నువ్వు చూడు ఎలా నరకానికి వెళ్తావు నువ్వు, అది ఇది అని మాట్లాడతాడు. మాట్లాడగానే కోపం వచ్చేస్తుంది తిను మాలికి. కోపం వచ్చి ఒక్కసారిగా లెగిసి కూర్చుంటాడు. కూర్చోవాలని చూస్తాడు. కూర్చోవాలని చూడగానే పక్కటెమ్మని ఇరిగినట్లు అనిపించి ఒక్కసారి కుప్పగూలిపోతాడు స్పృహ లేకుండా. అప్పుడు వెంటనే మళ్ళీ డాక్టర్ని పిలుస్తాడు ఆయన ఫాదర్. పిలవగానే డాక్టర్ వస్తాడు. ఇంకా ఆయన చూస్తే ఇంకా అంతే అయిపోయింది, ఇంకా ప్రాణం పోయింది. మాలిది ప్రాణం పోయింది. ప్రాణం పోగానే తను ఇలా పైకి లెగుస్తూ ఉన్నాడు. పైకి లెగుస్తుంది పడుతుంది, లేస్తుంది. అయితే తనకి తెలిసేసరికి ఏమవుతుంది, తను ఒక తారు లాంటి డబ్బాలు ఇరుక్కుపోయినట్టు కనపడుతుంది తనకి. ఇలాగా దాన్ని లాక్కోలేక తను తెలుస్తుంది, యాసాస్ ఉంది. ఏమనంటే ఎక్కడో నేను అక్కడ అలా ఉన్నాను కదా, మళ్ళీ ఇక్కడ ఇరుక్కుపోయి ఆ డబ్బాలు, తారు డబ్బాలో నా కాళ్ళు ఉన్నాయా చేతులు ఉన్నాయా అనుకుంటుంటాడు. ఎక్కడ ఏం అనిపించదు తనకి. మరి తెలుస్తుంది నేనున్నానని, మరి నాకేం అనిపించలేదు. ఇలాగా అందులోంచి రాలేని పరిస్థితి, ఏం చేయాలి ఇప్పుడు, ఇలాగా అనుకుంటూ ఉంటాడు. అంతకుముందు తను ఊడుస్తున్నప్పుడు ఒకళ్ళు ఏమంటారంటే, మా ఇంట్లో క్లీన్ చేయమని అడుగుతారు ఒకళ్ళు. ఎక్కడ ఒక ఆఫీస్ది ఏదో, అదంతా క్లీన్ చేసేయమంటే అదంతా క్లీన్ చేసి అక్కడ బుక్స్ అవి ఉంటే అన్నీ తీస్తాడు. అందులో అన్ని లోకసంగ రాంప గారి బుక్సే ఉన్నాయట అక్కడ. ఉంటే అందులోంచి అన్ని పాడైపోయినాయి అన్నమాట. ఒకటి బుక్ బాగుందంట, ఐ బిలీవ్ అనే బుక్ అది. అయితే అందులోంచి కొన్ని ఉంటాయి అన్నమాట. ఏమని అంటే అందులో ఒకటి గుర్తొస్తుంది, ఏమనంటే నువ్వు దేన్నైనా నమ్మితేనే అది అవుతుంది, నువ్వు నమ్మంది ఏం అవ్వదు. అంతకుముందు తను నమ్మలేదు కదా, ఏమని ఒక శరీరం వదిలేక కూడా ఉంటారు అనేది తనకు నమ్మకం లేదు, ఎప్పుడు నమ్మలేదు, అసలు దేన్ని నమ్మలేదు తను అని. అంటే కనుక ఇది నిజమేనా అలా అనిపిస్తుంది అన్నమాట తనకి. అనిపించిన తర్వాత ఏమవుతుందంటే దాంట్లోంచి కొంచెము తనకి బూజురుగా మసకగా కనబడుతుంది. అంతకుముందు అది కూడా లేదు, అంత చీకటిగా ఉంటుంది. ఆ తర్వాత మసగా కనబడుతుంది. మసక నుంచి కొంచెం క్లియర్ అయినట్టు అయ్యి ఒక్కసారి బయటికి వెళ్ళినట్టు కనబడుతుంది. అది ఒక రూమ్లా కనబడుతుంది. ఏంటంటే తనకు కనబడుతుంది భూమి మీద ఒక రూమ్లా కనబడి, ఆ రూమ్లో కొన్ని బాడీలు ఉంటాయి, శరీరాలు బల్లల మీద వేసి
కొంతమందికేమో ఈ కారతా ఉండి ఇవన్నీ కెమికల్స్ లాగా ఈ విధంగా ఉంటుంది. ఒక దాని మీద తన శరీరం కూడా పడేసి ఉంటుంది, ఉమ్. కనబడుతుంది. అయితే అక్కడ తనతోటి పనిచేసే వాళ్ళు నలుగురు ఉంటారు అక్కడ నుంచుని. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే ఆయన శరీరాన్ని ఖననం చేయాలంటే వాళ్ళు బాక్సులు పెడతారు, చెక్క బాక్సులు అండి. అయితే దాని గురించి ఇప్పుడు మాలి దగ్గరేమో ఏమీ ధనం అది ఏమీ లేదు, ఏ రోజు ఆ రోజు తినడమే తను. అయితే తను వాళ్ళు అడుగుతారు అన్నమాట, ఏమనంటే ఇప్పుడు ఈయన ఖననం చేయాలి కదా, దానికోసము మీరు డబ్బులు ఏర్పాటు చేసుకోవాలి, ఎంత తక్కువలో అన్నా కానీ $250 అవుతుంది అంటారు. తను అంటాడు అనమాట, మాలి దగ్గర ఉంది ఒక పాత డొక్కు కారు, అది అమ్మితే ఏమన్నా ఒక $100 వస్తుందేమో. అలాగే ఒక టీవీ బ్లాక్ అండ్ వైట్ అయితే పాతది, అది అమ్మితే ఏమో ఒక $30 వస్తుందేమో అని చెప్పుకుంటారు వాళ్ళు. మరి సాలవు కదా అవన్నీ కూడాను అని అతనితో అంటే, అతను అంటాడు నేను ఇంతవరకు అయితే తక్కువ 250 దాకా అయితే నేను చేయగలుగుతానని చెప్తాడు. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు అంటారు మీరు పనులు చేస్తున్నారు కదా, వాళ్ళు ఎవరైనా సహాయం అడగమని అంటారు. అప్పుడు వీళ్ళకి ఐడియా వస్తుంది, సరే అని అవును ఇప్పుడు జీతాల సమయం కూడాను ఇప్పుడు, కాబట్టి వెళ్ళి అడుగుదాము అని చెప్పేసి వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారంటే అక్కడ ఒక కార్డ్బోర్డ్ ఉంటే దానికి హోల్ చేసి దాన్ని రెడీ చేసుకుని అక్కడ పెడతారన్నమాట. అందరికీ శాలరీస్ వచ్చే టైము ఇలా మన తోటి కార్మికుడు, ఇప్పుడు దాకా మన తోటి పనిచేసిన వాడు పెద్దోడు, ఎంతో సేవ చేశాడు ఇక్కడ ఈ ప్రాంతానికి, మనం దహన సంస్కారం మనం చేయకపోతే ఎలాగా అని చెప్పి అక్కడ పెడతారు. పెడితే కొంతమంది డబ్బులు వేస్తారు, కొంతమంది ఏమో తిట్టుకునేస్తారు, కొంతమంది ఏమో సరేలేని వేసి వెళ్ళిపోతారు. తర్వాత తీసుకెళ్ళి ఒక యువకుడు ఉంటాడు, అప్పుడే కొత్తగా వస్తాడట. తను అంటాడు నేను ఎందుకు వేస్తాను, నేను వచ్చింది ఇప్పుడే కదా వేయడు. అలా అవుతుంది. తర్వాత ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు. అది తీసుకెళ్తే వాళ్ళు కూడా ఒక $10 వేస్తారు. అందరూ ఆ డబ్బులు పెట్టి ఒక కార్డ్బోర్డ్ లాంటిది చేయించి ఈయన శవాన్ని, ఆ శవం మీద బట్టలు కూడా అలంకరణ చేస్తారట. ఇప్పుడు తినేంటంటే మాలి ఏమి ఇవ్వలేడు, ఏమి గిట్టదు కాబట్టి వాళ్ళు ఏదో నామకానికి ఒక క్లాత్ కప్పుతారు, అతన్ని అందులో పెడతారు. ఈ మొత్తం మాలికి కనబడుతుంది, చూస్తున్నాడు మాలి ఇదంతా కూడాను. అది జరిగే తంతు వాళ్ళు కూడానే ఉంటాడు. వాళ్ళు వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడటం, ఇవన్నీ తేవడం, ఇవన్నీ తీసుకెళ్ళి చివరికి ఆ భూమిలో పెట్టడము. భూమిలో పెట్టేదాకా ఉంటాడు. భూమిలో పెట్టాక అప్పుడు అనుకుంటాడు, అంటే అక్కడ భూమిలో నా శరీరాన్ని పెట్టేశారు, అయినా కూడా నేను ఉన్నాను అంటే ఇదంతా కరెక్టే, అంటే నేను ఇంతకు ముందు అనుకున్నది, నేను ఆలోచించింది, నేను అనుకున్నది తప్పు, అంటే వీళ్ళు చెప్పింది కరెక్టే, లోబ్సాంగ్ రాంపా చెప్పింది కూడా కరెక్టే అనేది తెలుస్తుంది మాట. అప్పుడు మళ్ళీ తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళీ తను అదే స్థితిలోకి తారు డబ్బా లాంటి దాంట్లోకి మళ్ళీ అక్కడే ఉంటాడు. మళ్ళీ దాని నుంచి అప్పుడు అనుకుంటుంటాడు అనమాట, లేదు తనకి ఎప్పుడో విన్న మాటలు, ఇప్పుడు పక్కన వాళ్ళు మనకి ఏదైనా చెప్పుకుంటుంటారు కదా, లేదు జీసస్ అంటే తన్ని రక్షించమని అడిగితే ఆయనే రక్షించమని అడగాలి, ఇలాగా అంటే కనుక తను తప్పకుండా మనం రక్షిస్తాడు, ఇలా చెప్పుకున్న మాటలు ఎప్పుడన్నా తను విన్నాయి. అలాగే లోబ్సాంగ్ రాంపా బుక్ మీద ఎవరో డిస్కషన్ చేసుకుంటుంటారు, అది విన్నాడు. ఆ విషయాలు కొన్ని తనకి స్ఫురణ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అక్కడక్కడ వినే అన్ని గుర్తుకొస్తుంటాయి ఆ టైంలో. అంటే ఈ సిచ్యువేషన్ బయటకు వెళ్ళాలి, ఎవరు కనబడతలేదు, ఏమీ లేదు, ఏ మార్గం ఏంటని తనకు అర్థం కావట్లేదు. అప్పుడు ఎప్పుడైతే ఈ స్ఫురణకు వచ్చి కొంచెం వాటిలోంచి ఇలాగ ఆలోచనలు వచ్చినాయో అప్పుడు అది అందులో నుంచి వచ్చేసి ఏం చేస్తాడంటే ఒక ప్లాస్టిక్ దాంట్లో పడతాడు. మళ్ళీ ఆ తారు దాంట్లోంచి వచ్చి ప్లాస్టిక్ దాంట్లో పడతాడు, ప్లాస్టిక్ గొట్టంలాగా ఉంటుంది, దాంట్లో పడతాడు. అందులో కూడా ఏమంటే అది బయటకు వచ్చే అంత ఏమి కనబడదు తనకు అలాగా. అప్పుడు ఎవరన్నా ఉంటే నన్ను రక్షించండి, నాకు సహాయం చేయండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అక్కడ ఏమంటే స్ఫురణే, వాక్ అంటే వాక్కులాగా ఏమి ఉండదు కదండి, అనుకుంటుంటాడు అనమాట. ఏమనంటే నన్ను రక్షించండి, ఎవరన్నా కానీ నాకు సహాయం చేయండి, ఇలాగా ఎప్పుడైతే ఇలా భావిస్తూ ఇలా అంటూ ఉంటాడో అప్పుడు దాంట్లోంచి ఒక ఇలాగ బయటికి రావడం అనేది జరుగుతుంది. వచ్చినప్పుడు వస్తాడు, అక్కడ ఏమంటే ఒక గార్డెన్ లాంటిది కనబడుతుంది తనకి. అక్కడ దూరంగా 2 వ్యక్తులు ఉంటారన్నమాట, నుంచుంటారు, వాళ్ళు పలకరించడం జరుగుతుంది తిన్ని, మాలి అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. అప్పుడు వాళ్ళు అంటారు, ఏమంటే వాళ్ళు అంటారు సరే నిన్ను తీసుకెళ్తాం ఒక ప్లేస్కి రమ్మని చెప్పి అంటారు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ఇంకొక స్త్రీ కూడా వస్తుందన్నమాట. వాళ్ళందరూ కలిపి సరే నిన్ను ఒక చోటకి తీసుకెళ్తాము, అదంతా చూస్తుంటాడు, మొత్తం పచ్చదనము, మొక్కలు, అక్కడ నీటి ప్రవాహము, ఇవన్నీ కనబడుతుంటాయి. తనకు అర్థమవుతుంది, అంటే తన గతంలో చనిపోయాక ఏముండదు, ఇదంతా ట్రాష్, ఏదో పని పట్ట లేకుండా రాస్తుంటాడు, అది ఇది అనుకున్నది మొత్తము ఈయనకి ఇప్పుడు ఎహసాస్ అవుతుంది కొంచెం లోపలికి. అప్పుడు తను అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఏమంటే ఒక భవంతిలా ఉంటుంది, దాని లోపల తీసుకెళ్ళి అది గోడలాగానే ఉంటుంది, కానీ వీళ్ళు వెళ్ళగానే లోపలికి వెళ్ళిపోతారు అన్నమాట. వెళ్ళిపోయాక అది క్లోజ్ అవుతుంది. అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఒక మాస్టర్ ఉంటారు, ఆయనకి అప్పచెప్తారు అన్నమాట తిన్ని. అప్పచెప్పినప్పుడు తను కూర్చోబెడతారు. ఏమవుతుందంటే తిను
అంటాడు నాకు ఆకలి అవుతుంది అంటాడు. ఉమ్, ఆకలి అవుతుంది అనగానే న్యాచురల్గా ఏమంటే భూమి మీదే ఆకలి అనేవి ఉంటాయి, అక్కడ ఆకలి ఉండదు. కాకపోతే ఇక్కడి నుంచి ఈ శరీరం వదిలి వచ్చిన వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుందంట, అచ్చా. ఆకలి ఇవన్నీ కూడాను. అప్పుడు అంటే అంటారు ఆకలి. అప్పుడప్పుడే వదిలారు, ఇంకా వదిలాను కంప్లీట్గా నేను బాడీ వదిలేసాను అన్న స్పృహ లేని వాళ్ళకు. అయితే అక్కడ వాళ్ళు ఏమంటారంటే అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత అక్కడ వాతావరణంలోంచి వాళ్ళకి కాస్మిక్ ఎనర్జీ లాగా అంటాం కదా మనం, అందులో నుంచి వాళ్ళకి ఆహారం దొరుకుతుందంట. కానీ ఈ కొత్తగా వచ్చిన వీళ్ళకి మాత్రము అది అనిపిస్తూ ఉంటుంది ఇంకా. అంటే ఈయన ఇంకా అలవాటు పడలేదు కదా, వాతావరణం నుంచి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ నుంచి ఆహారం తీసుకునే అంతా ఇంకా అలవాటు పడలేదు. అందుకని నువ్వు భోంచేయని సరే అయితే నువ్వు చేయమని చెప్తారు. నీకేం కావాలో నువ్వు అనుకో, అది వచ్చేస్తుంది అంటారు. ఉమ్, అంటే వాళ్ళు అంటారు నువ్వు భోజనం చేసే ముందు ఎలా తింటా కింద కూర్చుంటావా, ముందు టేబుల్ అనుకో అంటారు. అనగా తనకు అది అంతా వింత వింతగా ఉంటుంది అన్నమాట. ఉమ్, సరే అని తనకు గుర్తొస్తుంది, ఏమనంటే భోజనం చేసే టేబుల్ ఏదో గుర్తొస్తుంది దాకా. మళ్ళీ ఇంకోటి నగిషితో ఉండే ఉంటుంది ఒక టేబుల్, అందమైన టేబుల్, అది కూడా గుర్తొస్తుంది. రెండు గుర్తొస్తే అది సగం ఇది సగం కలిపి టేబుల్ వస్తుంది. ఉమ్, అప్పుడు వాళ్ళు ఏంటంటే లేదు లేదు ఇది కాదు, నేను పార్కులో చూశాను. ఎందుకంటే తన జీవితంలో ఆ హైయెస్ట్ ప్లేసెస్కి వెళ్ళింది కానీ లగ్జరీగా గడిపింది కానీ ఏమీ లేదు. అక్కడక్కడ చూసింది. చూసింది తను ఏంటంటే చెత్త ఎత్తుకుంటూ ఆ జీవితమే గడిపాడు కాబట్టి తనకి ఏదో తన కంటికి కనబడింది మాత్రమే తనకుంది. అంటే ఆలోచన కూడా అంత దాకా వెళ్ళదు తనది. ఉమ్, అప్పుడు ఆ పార్కులో చూసాను ఒక టేబుల్ ఆ మాదిరిగా అనుకుంటే అదే సేమ్ టేబుల్ వస్తుంది. అప్పుడు తనకి ఏం కావాలో కోరుకుంటాడు. బర్గరు తను ఎప్పుడు ఏం తిన్నది కూడా లేదు ఎక్కువ, బర్గరు ఈ చాయ్ ఇవే తను, ఈ కాఫీ బర్గరు ఇలాంటివి తీసుకుని తిని అలవాటు పడి ఉన్నవాడే కానీ ఇంకా వేరు వేరే పదార్థాలు ఏమన్నా అంటే అంతగా తెలియదు తనకి. ఆ వచ్చిన డబ్బులకి తనకు వచ్చే ఫుడ్డే అది బ్రెడ్ ఇవే తిని జీవించాను అంటాడు. అయితే అప్పుడు అంటాడు బర్గర్ అనగానే అది ఇలా పట్టుకొని పొడి పొడి అవుతుంది. ఓహో బర్గర్లో ఉన్నది కూడా ఇమాజిన్ చేయాలి కానీ ఆవిడ బర్గర్ లోపల పెట్టేది కూడా ఇమాజిన్ చేసి ఆ బర్గర్ తీసుకుంటాడు. అంటే క్లారిటీ ఉండాలి మొత్తం. అది మనం చేసేది చూడండి, ఆ ఇమాజినేషన్లో కూడా ఒక క్లారిటీ ఉండాలి. అంటే ఇది మన నిజమైన లైఫ్లో కూడా మనం ఏదైనా చెయ్యాలి అంటే క్లారిటీ ఉండాలి అనేది మనకు అర్థం అవుతుంది. బర్గర్ అంటే ఏ బర్గర్, వెజిటబుల్ బర్గరా లేకపోతే చీజా అన్ని అనుకోవాలి. అవును, ఇంగ్రీడియంట్స్ తో పాటు క్లారిటీ ఉండాలి. అవును. ఓహో, అప్పుడు వస్తుంది అది తింటాడనమాట. తిని అదంతా అప్పుడు అంతకుముందు ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒక అతను వస్తాడు అక్కడికి. రాగానే అంటాడు మరి ఇవన్నీ నేను తిన్నాను కదా, ఇవన్నీ మళ్ళీ ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు. నువ్వు ఎలా తెప్పించో వాటిని కూడా అలాగే పంపని చెప్తారు. మళ్ళీ అలాగే అంటే అక్కడ మొత్తం ఏమంటే ఏది అనుకుంటే అది వస్తూ ఉంటుంది, థాట్ పవర్ తోనే సృష్టించుకుంటాం. అక్కడ సృష్టించుకుంటారు. అన్నాక మళ్ళీ వాటిని పంపించేస్తాడు. పంపించేసాక అప్పుడు తనకు ఒక ఇంటర్వ్యూ లాగా దొరుకుతుందన్నమాట. అక్కడ ఉంటారు కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పడం జరుగుతుంది, తనకి మాట్లాడతారన్నమాట. నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావు ఎందుకు అంటే వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఎప్పుడు కూడా నీ బ్రెయిన్లో నీ ఇమాజినేషన్లో నువ్వు ఎప్పుడు ఏమనుకున్నావు అంటే ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ లేవు అని నువ్వు దేన్ని నమ్మలేదు. అందుకోసమే నీకు నువ్వు ఏదైతే మసకబారినట్లు చేసుకున్నావో నీ బ్రెయిన్ని ఓపెన్గా ఉంచకుండా దేన్ని నమ్మకుండా అసత్యం అని ఇలా అని దాని మూలకానే నీకు అది తారు లాంటిది, అంటే ఆ చీకటి లాంటి దాంట్లో నువ్వు పడ్డావు, నీకు దేని మీద ఒక ఒపీనియనే లేదు. కరెక్ట్గా అంటే ఇది కూడా ఉంది అని నమ్మితే కనుక ఈ ఇబ్బంది ఉండదు. పత్రిజీ అందుకే ఈ ధ్యానం అందించారు మనకి. ధ్యాన సాధకులు చక్కగా స్ట్రైట్గా వెళ్ళిపోతారు, ఈ ఇబ్బందులు పడకుండా ఉంటాం. ధ్యాన సాధన లేదు, శాకారులుగా మారలేదంటే ఇలాంటి ఇబ్బందులు పడతారు అనేది మీనింగ్ అర్థమవుతుంది మేడం. అన్నప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట, అందుకోసమే నువ్వు అందులో ఉండడం జరిగింది, అందులో ఉండి ఎప్పుడైతే తను ఇలా అనుకున్నాడో అందులోంచి మళ్ళీ మెల్లిమెల్లిగా బయటకు రావడం జరుగుతుంది. ఎవరైనా సరే వాళ్ళ ఇమాజినేషన్లో వాళ్ళకి ఎలా ఉంటుందో ఫస్ట్ అదే కనబడుతుంది. ఎప్పుడైతే ఇదంతా సత్యం కాదేమో అని వాళ్ళకి అనిపిస్తుందో అప్పుడు అది మాయమైపోయి రియాలిటీలోకి వస్తారంట అక్కడ. అయితే అడుగుతాడు మరి నాకు శరీరము మీరు నాకు కనబడుతున్నారు, మరి శరీరం లాగా నాకు ఉంది అంటే అక్కడ పదార్థానికి అక్కడ ఉండే సిచ్యువేషన్ తగ్గట్టు ఆ వైబ్రేషన్స్ తగ్గట్టు శరీరాలు ఉంటాయి. భూమి మీద ఉన్నప్పుడేమో మన ఈ బరువైన శరీరం ఉంది, మళ్ళీ అక్కడ ఆ తలంలో అది ఎన్నో తలము అంటే 4వ తలము. ఎప్పుడు సరే అది ఎక్కడుంది అంటే భూమికి దగ్గరలోనే ఉందట. తలాన్ని బట్టి ఆ బాడీ వైబ్రేషన్స్ ఉంటాయి. అవునండి. అంటే ఇప్పుడు ఇవన్నీ లోక్సామ్ రాంప గారు సూక్ష్మ శరీర యానం తన శరీరాన్ని రిలీజ్ చేసి తనకు జరిగిన విషయాలన్నీ చూస్తూ రాశారు. అవునండి. వావ్ మేడం. అవునండి. ఎవరైనా మిత్రులు మీ సందేహాలు ఎవరైనా అడగాలనుకుంటే కనుక ఇప్పుడు డిస్ప్లే అవుతున్నది లేదా స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు మిత్రులారా. మేడం గారు చక్కని సమాధానాలు ఇస్తారు. దీని మీద ఏ భయాలైనా సందేహాలు ఉంటే అడగండి. ఓకే మేడం. సో అలా తను చూసి ఈ విధంగా రాశాడు.
నువ్వు నమ్మలేదు కాబట్టే ఇవన్నీ నీకు చూపించడం జరుగుతుందని చెప్పారు వారు. అంటే మనం ఎలా అయితే విశ్వసిస్తామో, ఎలా మన నమ్మకాలు ఉంటాయో అదే మాదిరిగా శరీరం వదిలిన తర్వాత కనబడుతుందంట. ఎందుకంటే శరీరం ఉన్నప్పుడు ఏ నమ్మకాలతో ఉంటామో శరీరం తర్వాత కూడా అలాగే ఉంటది. నరకం ఉంది, ఇబ్బందులు పడతాము అంటే అదే సృష్టించుకుంటాం మనం. అవును, అదే కనబడతా ఉంటుంది. అప్పుడు అది కొంత సమయం కనబడుతుంది. అంటే ఆ సమయం అనేది మన దానికి చాలా తేడా ఉంటుందండి. ఇది కూడా ఈ మాలి కూడా ఏదైతే తను సమాధి వాళ్ళు చేశారో దాని తర్వాత మళ్ళీ చూసినప్పుడు గడ్డి మొలిసి ఉంటుంది, జస్ట్ కొంచెం సమయంకే. అంటే చూడండి వీళ్ళకి కొంచెం సమయంలా ఉంటుంది, అక్కడ చాలా టైం అయిపోయి ఉంటుంది. సమయానికి ఇది ఇక్కడ సమయం అనేది ఉండదు కదండి. అయితే అప్పుడు ఆయన చెప్తా ఉంటారు, కౌన్సిలింగ్ ఇస్తా, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నీకు అలా జరిగింది నీ ప్రయాణంలో నువ్వు. అంటే తను అంటాడనమాట, ఎవరు కొంతమంది అంటూ ఉంటారు కదా, పోయినప్పుడు ఎవరో వస్తారు అది ఇదని. అంటే దీనికి ఎవరో రారు అక్కడ, ఎందుకంటే నువ్వు ఉన్న లోకము 4వ తలం ఇది, నీలాగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి రావడం అనేది వాళ్ళు వేరే లోకంలో వేరే తలంలో ఉంటారు కాబట్టి రావడం అనేది జరగదు, ఎందుకంటే నీ ఆలోచనలు అలా లేవు కదా, అందుకని నీకు అలా జరగలేదు అని చెప్తారు. ఓహో, అయితే అంటే మన కింద ఆలోచనలు సరిగ్గా ఉండి అన్నిటి మీద నమ్మకం, ఆధ్యాత్మికత మీద మరణాంతర జీవితం తర్వాత ఉన్నది అనే నమ్మకం ఉన్నప్పుడే ఎవరైనా వచ్చి సపోర్ట్ చేసి హ్యాపీగా తీసుకెళ్తారు. ఓహో, మరి నరకం అంటారు కదా అని అడుగుతాడు. హెలెన్ అంటారు నరకం అంటే, అది అలాంటిది ఏమీ లేదు. జీసస్ ఉండగా హెలెన్ అనేది ఒక ప్లేస్ పేరట. అది ఆ ప్లేస్ దగ్గర ఎలా ఉండేది అంటే, ఆ బయట సైడ్ అంతా కూడాను అక్కడ ఒక కెమికల్ లాంటిది ఉత్పన్నమై అక్కడ హీట్ ఉండేదంట బాగా. అందరూ అనేవాళ్ళు అంట, ఫాదర్స్ వాళ్ళంతా ప్రీస్టులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే ఎవరైనా అబద్ధం ఆడితే అక్కడ తీసుకెళ్లేవాళ్ళు, ఎందుకంటే మీరు అబద్ధం ఆడారు కాబట్టి అందులోకి వెళ్తే కాలిపోతారని. అందుకోసం దాని హెల్ హెల్ అని పేరు పెట్టారు. అది అయితే ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఫాదర్స్ వాళ్ళు కొన్ని లేఖనాలు రాసుకునేవాళ్ళు అంట పాదాలకి, వాళ్ళు నడిచొచ్చేసేవాళ్ళు. మేము చూడు, మేము సత్యము పలుకుతాం కాబట్టి మాకు ఇలా ఉంది, మీరు అబద్ధాలు చెబుతున్నారు, ఇలా చేసేవాళ్ళు అట అప్పట్లో. అది రియల్ది కాదు ఆ ప్రాంతం. దానికి చివరికి హెల్ అనేది అలాగ వాడేశారు. నిజానికి నరకం అనేది లేదు. నరకం అంటే ఎక్కడుంది? భూమి మీదే ఉంది నరకం. స్వర్గం నరకం రెండు ఇక్కడ భూమి మీదే ఉంది నరకం. అంటే ఇప్పుడు భూమి మీద పడే ఎన్నో ఉన్నాయి కదా, ఏదైనా సరే మొత్తం కష్టాలు కానీ ఏమైనా రోగాలతోనూ ఈ రకరకాలుగా వ్యాధులతోనూ ఎన్నో రకాల పరిస్థితుల వల్ల ఎన్నో బాధలు ఇబ్బందులు ఇవన్నీ పడుతున్నారు. కాలడం కానీ అంటారు కదా, కాల్చుతారని, ఇవన్నీ మొత్తం అన్నీ ఇక్కడే జరిగిపోతున్నాయి భూమి మీద. ఈ యాక్సిడెంట్లప్పుడు వాళ్ళు బ్లడ్ పోయి ఎన్నో రకాలుగా అన్ని ట్రీట్మెంట్లు. నరకం అనేది ఏదైతే ఉందో అది భూమి మీదనే ఉంది, పైన ఎక్కడ ఉండదు ఇక్కడ ఏమో చెప్పారా? అవునండి, నరకం అంటే భూమి మీదే ఉంటుంది. ఎందుకంటే అక్కడికే వెళ్తారు అన్ని నేర్చుకోవడానికి, అన్ని అనుభవించడానికి, అన్ని పరిస్థితులు క్రియేట్ చేసుకోవడానికి, మొత్తం ఆ భూమి మీదే జరుగుతుంది. ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు అని ఆయన వివరించి చెప్తాడనమాట మాలికండి. ఇక్కడ జీవిత పాఠాలన్నీ నేర్చుకుంటే, సంపూర్ణ అవగాహనతో ఉంటే ఉన్నత పరిధిలోకి వెళ్తాం పైకి. వావ్, ఇప్పుడు వీళ్ళు ఉన్న పరిధి, ఈయన ఉన్నది ఇప్పుడు 4వ పరిధి. ఎవరైనా సరే జన్మలో ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటారు, ఈ ప్లేస్కి రావాల్సి వస్తుంది. 4వ పరిధి నుండి భూమి మీదకి రావాలి, 4వ పరిధి నుండి భూమి మీదకి వెళ్తూ ఉంటారు. ఎక్కువగా వచ్చేవాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు 4వ పరిధి. 5వ పరిధి అవన్నీ వేరుగా ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నదో 4వ పరిధి దాటిన వాళ్ళు మనకు కనబడరు. అచ్చా, అంటే భూమి మీద ఉన్నప్పుడు కనబడరు, పైకి వెళ్ళినా కనబడరు. మనం ఏ పరిధిలో వెళ్తాం వాళ్ళే కనబడతారు. 4వ పరిధిలోకి వెళ్తే అక్కడ ఎవరెవరు ఉన్నారో కింద తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఓకే, కనబడతారు. కింద మనకి ఎవరైతే అదే పరిధిలో ఉంటే కనుక తెలుస్తారండి. అయితే అంటాడనమాట, ఇప్పుడు నేను కింద వాళ్ళతో మాట్లాడొచ్చా అంటే మాట్లాడొచ్చు కింద వాళ్ళతో, కానీ ఎలా అంటే వాళ్ళతో మాట్లాడొచ్చు కానీ వాళ్ళతో అంతే మనం చెప్తాం కదా ఇలాగ వాళ్ళ యొక్క కనబడడం అనేది జరగదు. మాట్లాడొచ్చు, వాయిస్ మాట్లాడొచ్చు అంటే వాళ్ళకి మెసేజెస్ ఇవ్వడం, అది ఇప్పుడు కూడా భూమి మీద అప్పుడప్పుడు కొంతమంది చెప్తారు, వాళ్ళు జరుగుతూ ఉంటాయి. ఒక అనుభవం రూపంలోనూ వాళ్ళకి ఎహసాస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఉన్న ఈ వైబ్రేషన్స్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి ఈ బాడీ అనేది కనబడదు. అదే మా అమ్మ నుంచి వచ్చింది, నాన్న నుంచి వచ్చింది, మా పూర్వీకులు ఇచ్చిన మెసేజ్ అని చెప్తుంటారు. వాళ్ళు వాయిస్ పంపిస్తారు, మనకి ఇక్కడ రిసీవ్ అవుతుంది. అవును, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని చూడొచ్చు కానీ వీళ్ళు భూమి మీద ఉన్నవాళ్ళు వాళ్ళని చూడలేరు. వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళు చూడొచ్చు.
అలాగే అనుసంధానం అయ్యి వాళ్ళకి మెసేజెస్ ఏమైనా పంపించవచ్చు. ఇప్పుడు పైనున్న వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళతో మాట్లాడొచ్చు అంటే ఇదేనా మేడం? అవునండి. అంటే వాళ్ళు మెసేజ్ అక్కడి నుంచి డ్రాప్ చేస్తారు. అది కూడా అది వీళ్ళకి పంపిస్తారు. కళల రూపంలో ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని కనబడతా ఉంటాయి. అలా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అంటే రిసీవ్ చేసుకునే వాళ్ళకి కూడా అంత అది రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. అయితే మేడం మరి ఇప్పుడు ముందు వెళ్ళిపోయిన వాళ్ళు అండి మన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళను కొంచెం సపోర్ట్ చేసి తీసుకెళ్ళడానికి వస్తారు అంటారు. వస్తారు. దాని గురించి ఏమైనా చెప్పారా? చెప్పారండి. రావడం అనే వాళ్ళు అనేది వస్తారు. ఈయనకు మాత్రం రాలేదు, ఎందుకంటే నమ్మలే కాబట్టి. ఈయనకి అసలు విశ్వాసమే లేదు. ఈయన ఏమంటాడంటే మనుషులు పుడతారు, పిల్లలుగా పుడతాము, పెద్దోళ్ళు అవుతాము, ముసలోళ్ళు అవుతారు, చచ్చిపోతారు, ఇక అంతే, ఇంకేముంది అనేది ఆయన భావన అన్నమాట. ఇంకా అంతకుమించి ఏమీ లేదు అనేది. మరణం తర్వాత జీవితం ఉన్న ఏమీ లేదని నమ్మకం లేదు కాబట్టే ఆయన లేదు అని నమ్మాడు కాబట్టి ఇవన్నీ ఎవరు వచ్చి సపోర్ట్ చేయలే. సో మామూలుగా నమ్మకం ఉన్న వాళ్ళ కోసం వస్తారు. ఓకే. అయితే ఈ మాలికి అతను చెప్తారన్నమాట. చెప్పి తర్వాత అంటారు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తారు. వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో, కొంత సమయం విశ్రాంతి తీసుకోమని చెప్తారు. వెళ్ళి తను విశ్రాంతి తీసుకుని ఒక మంచి రూమ్, ఎప్పుడు కూడా తను ఏమంటే ఒక లగ్జరీ లాంటి లైఫ్ తెలియదు తనకు అసలుకి. ఇక్కడికి వచ్చిన తర్వాత తనకు అన్నీ అందంగా మంచిగా మాటలు, ఎదుటోళ్ళు కూడా అక్కడ అంతా కూడా చాలా మంచిగానే ఉంటుంది అక్కడ వైబ్రేషన్స్ అంతా. పైన అంతా అద్భుతం. అవునండి. కిందనే అన్ని ఉన్నాయి. మాట్లాడడం అంతా కూడాను. వెళ్ళి పడుకుంటారు అన్నమాట. పడుకుని మంచిగా రెస్ట్ తీసుకుంటారు. తర్వాత తనకి మంచి సువాసనలు వస్తున్నట్టు చూస్తాయి. ఒక టేబుల్ పైన అన్నీ పెట్టుంటాయి అన్నమాట. వెళ్ళి అవన్నీ తింటాడు తను. ఇవి నా కోసమేనా అనుకుంటాడు. నా కోసమే ఉంటుంది, ఇక్కడ పెట్టున్నాయి కదా అని తీసుకుంటాడు అన్నమాట. అవన్నీ కూడా ఇవన్నీ జరుగుతాయి. అంతలోకి వేరే వ్యక్తులు వస్తారు. వచ్చి ఆయన చెప్తారన్నమాట. ఏమనంటే నువ్వు జ్ఞాపకాల భవంతిలోకి వెళ్ళాలి. జ్ఞాపకాల భవంతి అంటే దాని మెమరీ ఆఫ్ హాల్ ఆఫ్ మెమరీస్ అని చెప్తారు. హాల్ ఆఫ్ మెమరీస్. అందులో వెళ్ళగానే ఒకసారి మెమరీ అన్ని మెమరీస్ అంటే గతం నుంచి, గతం అంటే భూమిలో ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఏమేమి చేసాము, తప్పులు సరి చేసుకోవడము, అవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే భూమి మీద ఉన్నప్పుడు మనం ఎలా జీవించాము, ఎక్కడెక్కడ మిస్టేక్ చేసాము, అవన్నీ కూడా వేరే ఎవరు చెప్పరు, అక్కడ చూపిస్తారు. తను చూసుకొని చెక్ చేస్తారు. అవన్నీ కూడా సరి చేసుకోవాల్సింది ఎవరంటే వీళ్ళే సరి చేసుకోవాలి. భూమి వదిలి ఎవరు వచ్చారో వాళ్ళ తప్పులు వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి పనులు చేశారు, ఏంటి అనేది మొత్తం వాళ్ళే చూసుకుని వాళ్ళే రియలైజ్ అవ్వాలి. ఆ భవంతి ఎలా అంటే చాలా పెద్ద భవంతి ఉంటుంది. అది ఈ మాలిని తీసుకుని వెళ్తారు. అందులోకి తీసుకెళ్ళి అక్కడే ఉండి వాళ్ళు లోపలికి వెళ్ళమని చెప్తారు. అది ఏమంటే ఒక చీమ వెళ్తున్నట్లు ఉంటుంది అంటారు. అంత పెద్ద భవంతి అది. ఆ భవంతిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక భూమి లాంటిది కనబడుతుంది. ఆ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు. వెళ్ళేసరికి అది భూమి మీదకి వెళ్ళినట్టే ఉంటుంది. తూలి పడబోయినట్లు అనిపిస్తుంది అంట అక్కడ. తర్వాత వాళ్ళకి ఎర్త్ అంతా కనబడుతుంది. ఎర్త్ మీద వాళ్ళ జీవితకాలం, చిన్నప్పుడు పుట్టిన కాడి నుంచి గత జన్మలు కూడా కనబడుతుంటాయి కొన్ని. అయితే ఈ జన్మకు సంబంధించిన ఈ జన్మకు సంబంధించిన కొన్ని జన్మల దాకా కూడా అందులో అన్నీ కనబడుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏం చేశారు, ఏమేమి చేశారు, ఎలా జీవించారు, ఏంటి మొత్తము. తను ఏంటంటే ఒక అనాథలాగా బతికాడు మాలి అయితే ఇక్కడ. ఎందుకు ఉన్నాడు అలా కూడా తెలుసుకున్నాడు. అంటే అందులో అన్నీ కనబడుతూ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ తీసుకెళ్తారు అనమాట. తను డిసైడ్ అవ్వాలి అక్కడ. ఇక్కడ నేను మార్చుకోవాల్సి ఉంది, ఏమేమి మార్చుకోవాలి, అవి వేరే ఎవరు చెప్పరు. తనే చూసుకోవాలి, తనే డిసైడ్ అవ్వాలి, తనే రియలైజ్ అయ్యి తనే నిర్ణయించుకొని బయటికి రావాలి. ఓకే. అప్పుడు భూమి మీద లాగా నువ్వు ఇది ఏ నువ్వు అది ఏముండదు. అదే ఫ్రీ విల్. అంటే పత్రి సార్ మనకు పైన ఉన్నదంతా కిందికి దించాలి అంటే ఇదేనేమో మేడం. ఏ రోజు ఏ విషయంలో మనకి ఎక్కడ కూడా ఫోర్స్ఫుల్ గా చెప్పలే. మేము ఇది చేయాలనిపిస్తుంది సార్, ఇది అనిపిస్తుంది అంటే గో హెడ్ అన్నారు తప్ప నువ్వు ఇలా చెయ్యి, ఇది ఇలా ఉండు అని చెప్పలే. సో ఇది నిజంగా మేడం, ఇది వింటూ ఉంటే భూమి మీద మనం కుటుంబాల్లో మనం ఎక్కడ ఉంటే అక్కడ ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటున్నాం కదా. అవునండి. ఇప్పుడు వారి ఫ్రీ విల్ తోనే వచ్చిండ్రు. ఎవరు ఎలా ఉన్నా వారి ఫ్రీ విల్ తోనే ఉన్నారు. ఇక్కడ ఏమైనా మిస్టేక్ ఉంటే వాళ్ళే తెలుసుకుంటారు. అంతే కదా. పత్రి సార్ అదే అనేవాళ్ళు, చూడండి వీడికి వంట రాలే వేసేయండి వీడిని అనేవాళ్ళు. పోతాడు, మళ్ళీ నేర్చుకుని మళ్ళీ వస్తాడు, మళ్ళీ అక్కడ చూసుకుంటాడు. ఆ రోజు చేయాల్సింది చేయలేదు, సరిగ్గా చేయలేదు కదా, మళ్ళీ వస్తాడు. అప్పుడు ఈసారి నేర్చుకుని వస్తాడు బాగానే. వాళ్ళు అప్పట్లో పత్రి సార్ ఎన్ని చెప్పినా అప్పుడు అర్థమయ్యేది కాదు. ఏదో చతురత, ఏదో ఒక హ్యూమర్ లాగా చెప్పేవారు, కానీ అది సత్యం చెప్పేవాడు. అయినా ఎన్ని విషయాలు చెప్పారండి అసలుకి. ఇప్పుడు ఈ ధ్యానంలోకి రాకముందు జీవితం అంటే ఇంతే, మనం బతికామో పోతున్నాం అంతే అని. కానీ మళ్ళీ ఏదో స్వర్గం నరకం అనే మాటలు ఎప్పుడైనా వినబడే, కానీ హిందూ దాంట్లో ప్రతి దాంట్లో అయ్యే వినబడతాయి.
అంతేగా దానికి మించి అసలు అక్కడ ఎలా ఉంటారు ఏంటి అనే దాని అసలు వివరణ అనేది అసలు ఎవ్వరికి తెలియదు మొన్నటి దాకా కూడా అండి. సార్ చెప్తూ ఉంటే విన్నట్టుగా నాకు కూడా గుర్తు వస్తుంది మేడం. చెప్పారు ఆ. మనం పైకి వెళ్తాం, ఇలా చూసుకుంటాం, అవును, చెక్ చేసుకుంటాం, మళ్ళీ వస్తాము. ఆకాశిక్ రికార్డ్ ఆ, చూసుకుంటారు. మన బుక్స్ లో చదివాము అవును. సార్. అప్పుడప్పుడు చిన్న చిన్న ఎంతో గ్లిమ్స్ మంది చెప్పారండి ఇవి, ఒక్కళ్ళు ఇద్దరు కాదు అసలు. లోక్సంగ్ రాంపా గారే కాదు, ఇంకా బోల్డ్ మంది వాళ్ళ అనుభవాలు చెప్పారు. నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. ఈ మధ్య కాలంలో కూడా జరిగింది నియర్ డెత్ నియర్ ఎక్స్పీరియన్సెస్. డెత్ ఎక్స్పీరియన్సెస్. నిజమే. వాళ్ళు రియల్ గా భూమి మీద ఉండే కదా చెప్తున్నారండి, మేము ఇలా Right. చూసాము ఇలాగని ఎన్నో చెప్తున్నారు అలాగా. ఎస్ మేడం. ఇంకా ఇతని గురించి ఏమంటారు మేడం? తను తెలుసుకొని బయటకు వచ్చేసాడు, అయిపోయిందా? మాలి ఈ మాలిది అంతే అవుతుందండి. ఏమంటే తను లోపలికి వెళ్ళి అన్ని చూసుకుని డిసైడ్ చేసి నెక్స్ట్ ఎలాంటి తీసుకుని, అంటే తను ఇప్పుడు ఈ అంటాడనమాట ఏమనంటే ఇప్పుడు ఈ జీవితంలో తనేంటి ఒక లోగా ఉండి ఒక పని చేసుకుంటూ అంత ఎదగలేదు తను. కాబట్టి నెక్స్ట్ ఏమని భావిస్తాడంటే నెక్స్ట్ వచ్చేసరికి తను ఇంకొంచెము జ్ఞానాన్ని తీసుకుని కొంచెము బాగా ఎదగాలి, కొంచెం మంచిగా ఎదిగి కొంచెం ఇంకా మంచి క్యారెక్టర్ తీసుకోవాలి. ఇప్పుడున్న క్యారెక్టర్ అనుభవించి వచ్చింది కాకుండా ఇంకొంచెం ఉన్నతంగా ఉన్న క్యారెక్టర్ తీసుకుని ఇంకొంచెం జ్ఞానం ఇక్కడ నేర్చుకుని కొంత జ్ఞానాన్ని వెళ్ళాలి అనేది మాలి డిసైడ్ నిర్ణయం అవుతాడు. చేసుకోండి. అంటే భూమి మీద ఎవరు ఏ స్థాయిలో ఉన్నా అదేమి తక్కువతనం కాదు, అలా ఉండాలని నేర్చుకోవడానికే నిర్ణయించుకొని వచ్చారు. వాళ్ళు అలా ఉన్నారంటే తక్కువ, మనం కొంచెం ఈ జన్మలో మన జ్ఞానం అందిందంటే ఎక్కువ. మేబీ వాళ్ళు ఇంకా టైం తీసుకుంటున్నారు. ఏం చెప్తారంటే అంటే ఇందులో ఏం చెప్తారు, క్యాథలిక్లు అంటే వీళ్ళు ఇలాగా స్వర్గానికి వెళ్తారు, మిగతా వాళ్ళు ఎవరైతే నంబర్ ఆఫ్ జీసస్ని వాళ్ళు నరకానికి వెళ్తారు, అలాగే ఏముండదు, మతానికి సంబంధమే లేదని చెప్తారు. అది ఇది అర్థం కావాలి అందరికి. అవునండి, ఏ మతాలు వీటికి వాటికి ఏ సంబంధం లేదు. నీ వ్యక్తిత్వం, నీ స్వభావం ఎలాంటిది, నీ నడవడిక ఎలాంటిది, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, ఎలా ఉన్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు మానసిక భూమి మీద జీవిస్తున్నప్పుడు నువ్వు ఏవి జీవిత విధానం నీ మతాల్లో ఏది చెప్పారో అది కాదు, అసలు మతాల నువ్వు సంబంధం ఏది లేదు. నువ్వు అని లోక్సాం రాంపా గారు చెప్పారు. అవునండి. మనం చెప్పింది కాదు కదా మేడం, మ్మ్. లోక్సాం రాంపా గారు ఆ పుస్తకంలో చెప్పారు. అవునండి, నువ్వు ఏది నమ్ముతావో నీ జీవితం అలాగే అలాగే ఉంటుంది. ఉంటుంది. అంటే ముందు భూమి మీదకి వచ్చి ఈ జ్ఞానం తెలుసుకోవాలి, ఇలాంటి పుస్తకాలు చదివితేనే కదా. అవును, రైట్. ఇప్పుడు ఏదైనా సరే మనము ఒక చోటుకి వెళ్ళాలంటే ఇప్పుడు నేను ఉంటాము, పలానా పేరు అక్కడ చాలా బాగుందంటే మనం బస్సు ఎక్కినప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే కనీసం ఆ పేరు చెప్తాం, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. లేదు అంటే ఏమవుతుందంటే నా స్వర్గము కాదు నరకము కాదు మధ్యలో శూన్యములు ఇరుక్కుని ఇబ్బంది పడతారంట. ఎర్త్ బౌండ్ లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారని కూడా అవును. తెలుసుకున్నాం కదా మనం. అటు స్వర్గము నరకము ఏమి లేక, అంటే వీళ్ళకి భావనలో ఏముంటుందో, కొంతమంది స్వర్గం ఉంటుందని నరకం ఉంటుందని ఏది ఉండదని ఇలా అనుకున్నప్పుడు వాళ్ళు ఏది లేని వాళ్ళకి మధ్యలో శూన్యంలో ఉంటారు, ఇరుక్కుని. కొంతకాలం ఆ కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఉంటారు, అలాగే ఉంటారు. భూమి మీద- క్లారిటీ రాని బయటకు రారు వాళ్ళు. భూమి మీద ఉన్న కన్ఫ్యూజన్ పైకి కూడా కంటిన్యూ అవుతుంది. అవునండి, అంటే భూమి మీద ఉండే ఆలోచన నమ్మకాలే నెక్స్ట్ జీవితానికి మార్గం. అవునండి. అందుకే ఇక్కడ మార్చుకోవాలన్నీ, మార్చుకొని నేర్చుకొని అవగాహనతో ఉంటే సులువుగా ఉన్నత పరిధిలోకి వెళ్తాం. అవును, అక్కడ నుంచి ఇంకా పరిధులు ఉన్నాయి కదా, మొత్తం 9 ఉంటాయి అంటే. ఎస్ మేడం. జీవాత్మ ప్రపంచ నియమాల్లో కూడా ఒక్కొక్క డీటెయిల్ గా చెప్పారు. అవునండి, అందులో కూడా బాగా క్లారిటీగా వాళ్ళు చెప్పారు. సో 9 పరిధులు చెప్పారు ఇందులో లోకసంగ్రామ ప్రకారం. అంటే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ, ఇప్పుడు ఈయన వేరు, ఈయన ఉన్న ప్లేస్ వేరు, ఈయన ఉన్నది వేరు. ఇప్పుడు ఆమె ఉన్నది వేరు, భావనగరి వాళ్ళు డైరెక్ట్ పైకి వెళ్ళిన వాళ్ళు చెప్పారు. అవునండి, ఈయనేమో భూమి మీద ఉండి శరీరాన్ని వదిలి అలా వదిలిన వాళ్ళతో సూక్ష్మ శరీరంతో చూసి తెలుసుకొని రాశారు. అవునండి, అందుట్లో మన పత్రి సార్ కూడా చెప్పారు, ఎప్పుడైతే యూ ఫర్ ఎవర్ లోకసంగ్రామ ప్రకారం బుక్ చదివిన తర్వాతే పత్రి సార్లో చేంజెస్ వచ్చినాయి అని చెప్పడం జరిగింది. అలాగే ఇది లోకసంగ్రామ గారు రాసిన ఈ బుక్ మనము మన కుటుంబ సభ్యుల తల్లిదండ్రులకి అందరికీ ఒక్కసారైనా దీన్ని మనము వినిపించాలి. ఎందుకంటే మన యొక్క జీవితం మనం ఇక్కడ ఎలా జీవించాము, మతానికి రిలీజన్కి నేను ఇన్ని కొబ్బరికాయలు కొట్టాను, లేకపోతే ఇన్నిసార్లు ప్రదక్షిణ చేశాను, వీటికే దానికి, అలాగే చర్చికి వెళ్ళి మేము ఇన్ని ప్రార్థనలు చేసాము ఇలాగని చెప్పేసి ఉంటుంది కదా. మసీదు కానీ ఏదైనా సరే మన రిలీజన్, సిక్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి గర్వంగా ఉంటుంది అన్నమాట. మా వాళ్ళు మాత్రమే, మా దాంట్లో ఉన్నవాళ్ళు మాత్రమే, ఇప్పుడు వీళ్ళున్న అంటే క్రిస్టియన్, మా క్యాథలిక్లు మాత్రమే స్వర్గానికి వెళ్తారండి. అందులో వాళ్ళు రాస్తారు క్యాథలిక్ మాత్రమే స్వర్గానికి వెళ్తారు, మిగతా వాళ్ళే వెళ్ళరు. ఇక్కడ అవన్నిటి గురించి చెప్పారండి. అలాగ ఉంటుంది. అవన్నీ రియల్ కాదు, మీకు చాలా అపోహలు ఉన్నాయని చెప్తారు వాళ్ళు. మీరు చాలా అపోహలు నింపేసుకుని మైండ్లో అంతా అది పెట్టేసుకుని ఉంటారు. అలాగే ఏముండదు అక్కడ. మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క మానసిక స్థితిని బట్టి ఇక్కడ ఉంటుంది మీకు. వండర్ఫుల్ మేడం అని చెప్పడం జరిగిందండి. టోటల్గా తన లైఫ్ నుంచి మనకైతే
మనం ఆ. ఏం చేయాలి, ఎలా ఉండాలో అవును. మనకైతే జ్ఞానం అందించారు అవును. లోక్సమ్ రాంప గారు. అవును. ఇంకొక హిస్టరీ తీసుకున్నారా వీరిది ఇంకోటి ఉందా? వీరిది ఇంకా 2 ఉన్నాయండి. ఉమ్. మనకంటే ఈ రోజు అవ్వదు కదా. పర్లేదు, ఇంకొక వారి గురించి కొంత చెప్పండి, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. అండి పర్లేదు మేడం, కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఇంకో వ్యక్తి మాలి, మనం చెప్పుకుంది ఇప్పుడు దాకా. మాలి. మాలి తనకు వచ్చిన డౌట్స్ వాళ్ళని అడగడము, ఉమ్. ఇవన్నీ కూడా తను ఒక్కొక్కటి అడుగుతూ ఉన్నాడు. దాన్ని బట్టి చెప్తూ ఉన్నాం అన్నమాట. అయితే దాని తర్వాత ఇంకొక క్యారెక్టర్ వచ్చేసి హాగీ మాక్. హాగి మాక్, వ్యాపారస్తుడు అనమాట. తనది గురించి కూడా ఈయన చూసి చెప్పారు. ఆయన గురించి చెప్పారు. ఆర్నాల్డ్ అని ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన గురించి చెప్పారు. ఇలాగా మొత్తం 3 వ్యక్తుల్ని మనకి ఎగ్జాంపుల్కి బుక్లో ఇచ్చారన్నమాట. ముగ్గురిది వీరు మరణించిన తర్వాత వాళ్ళు ఏ కేటగిరీ ఎలా వెళ్ళారో, అక్కడ వెళ్ళి వాళ్ళ అనుభవం ఎలా పొందారు, అంటే భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళ స్థితి, మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉండే స్థితి, వీళ్ళందరూ కూడా దగ్గర దగ్గర అక్కడ ఉన్న వ్యక్తులే, నియరెస్ట్లో ఉన్న వ్యక్తులే. లోక్సంగ్ రాంపాకి అంటే కెనడాలో కదా ఆయన ఉంది, అలా నియరెస్ట్గా మొత్తం మీద ఒక హింట్ కూడా ఇచ్చారు, ఇది కల్పితం కాదు, కలుపుతం కాదని చెప్పారండి. ఇది సత్యము. అంతే కదా మేడం. ఎందుకంటే నా కాళ్ళు పనిచేయలేని స్థితిలో నేను ఉన్నాను, అయినా కూడా నేను నా సూక్ష్మ శరీరంతో వెళ్ళి నేను ఇది చూసి, నేను సూక్ష్మ శరీరంతో దాన్ని అనుభవాన్ని తీసుకుని నేను ఇది రాశాను. బుక్ ఉత్తగా రాయలేదు. దీన్ని ట్రాన్స్లేషన్ చాముండేశ్వరి గారు ట్రాన్స్లేషన్ చేశారు, మాస్టర్, తెలుగు మాస్టర్. ఎక్సలెంట్ బుక్ అంటే చాలా చిన్న బుక్, ఎవరైనా చదవచ్చు, పెద్ద టైం లేదు అని అనడానికి ఏమి లేదు. ఎందుకంటే మనకి చదవడానికి టైం లేకపోతే ఏదో ఒక రోజు మనకి టైం లేకపోతే పైన కూడా టైం ఉండదు. అదే అంటారు. ఆ మరణం కూడా ఎలా జరుగుతుంది, జస్ట్ ఒక బల్బ్ వెలిగి ఆరిపోయినట్లు మాట. ఇంకా అంత ఈజీగా అంత తేలిగ్గా జరిగిందని. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈయన హాగి గారు వ్యాపారస్తుడు అనమాట. అయితే తనకి ఆఫీసులో ఉండగా తనకి ఏమవుతుందంటే కొంచెం చెస్ట్లో నొప్పిగా అనిపిస్తుంది. ఇంకా తను ఇంటికి బయలుదేరి వచ్చేస్తాడు అనమాట. అక్కడి నుంచి వస్తే అప్పుడు వస్తుంటే తనకి గుర్తొస్తుంది, బయటంగా చూస్తాడు. ఏ రోజు తన బయటంగా చూసింది లేదు, ఎంతసేపు తన వ్యాపార ధోరణి. మొదటిసారి చూడాల, కార్లో వెళ్తా కూడా అన్ని లెక్కలు అవన్నీ చూసుకోవడం, ఇవే ఉండేది తనకి. అయితే ఫస్ట్ సారి ఇలా బయట చూడగానే పచ్చగా అంతా నేచరు అంతా ఆయనకి ఫస్ట్ టైం అనుభూతి చెందుతున్నట్టు ఫీల్ అవుతాడు. ఎప్పుడైతే చెస్ట్లో నొప్పి వచ్చిందో అప్పుడు తన తండ్రి గుర్తుకొస్తాడు. ఎందుకంటే తన తండ్రికి కూడా అలాగే చెస్ట్లో నొప్పి వచ్చి ఆయన చనిపోవడం జరిగింది, శరీరం వదిలేయడం జరిగింది. సేమ్ మళ్ళీ ఈయనకి చెస్ట్ నొప్పి వస్తున్నప్పుడు ఈయన ఫీల్ అవుతుంటారు అన్నమాట, గుర్తు వస్తూ ఉంటుంది ఈయనకి అదంతా కూడాను. అప్పుడు ఆయన ఇక బయటికి ఇలా చూస్తాడనమాట. బయటకు చూసి అదే మొదటిసారి, అంతకుముందంతా బుక్స్, ఆయన అకౌంట్స్ తిరగేసుకోవడంతోనే సరిపోయేది. వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఆలోచించుకోవడం అంటే వ్యాపారం కదా, చాలా పెద్ద వ్యాపారం అన్నదండి. ఏమంటే డైమండ్స్ దీనికి సంబంధించిన వ్యాపారం. గతంలో వాళ్ళ తండ్రి ఏమంటే ఐర్లాండ్లో ఉన్నారు వీళ్ళు. ఐర్లాండ్ ఉన్నప్పుడు ఆయన బంగారపు వ్యాపారట, వాళ్ళ ఫాదర్ చాలా గొప్ప వ్యాపారస్తుడు. అయితే ఏమవుతుందంటే ఈ రష్యన్స్ వాళ్ళు దాడి చేసి అక్కడ వీళ్ళ ఆస్తి అంతా, బంగారాలు ఇవన్నీ తీసేసుకుని ఇవన్నీ అంతా చాలా చేస్తారట. అక్కడ చేసినప్పుడు వాళ్ళ తండ్రి అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతాడు. ఎలాగో బతుకుంటే చాలే అనుకుని కట్టుబట్టలతో అక్కడి నుంచి కెనడాకి వచ్చేస్తాడు. కెనడాకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రంగు రాళ్ళు వాటంతా షైన్ చేసి బాగా సప్లై చేస్తుంటారు. అది వీళ్ళ వ్యాపారం. మంచి దాంట్లో కూడా ఈయన చాలా బాగా సంపాదిస్తాడు, కోట్ల ఆస్తి, ఎంతో ఆస్తి సంపాదిస్తాడు, మంచి ఇల్లు ఉండడానికి అన్నీ బాగా. అయితే తను ఏమంటే యూదులు వాళ్ళు, కానీ క్యాథలిక్లకే గౌరవం ఉంది. స్వర్గంలో కూడా ఎవరికి సీటు ఉందంటే క్యాథలిక్లకు ఉంటుందంట అని చెప్పబడ్డది. స్వర్గంలో సీటు ఫిక్స్ మాట అక్కడ అని చేయబడిందంట. అందుకని క్యాథలిక్లు. ఇతను కూడా ఏంటంటే గౌరవం కోసము ఈయన క్యాథలిక్ అని చెప్పుకుంటాడు, అని క్యాథలిక్ మారాడు. అంటే ఈయన యూదుడే కానీ వాళ్ళందరూ క్యాథలిక్లు అని చెప్తాడు. ఎందుకంటే అక్కడ ఎగ్జిస్టెన్స్ బతకాలన్నా, గౌరవం రావాలన్నా నలుగురిలో కావాలి కాబట్టి ఆయన అలా చెప్తాడు. కానీ ఈయన ఎప్పుడైతే ఈయనకి హార్ట్ పెయిన్ అయ్యి అలా వస్తే వాళ్ళ వైఫ్ అక్కడ ఇలాగ చెస్ట్లో నొప్పిగా ఉందని కానీ ఆమె ఏమంటే ఒక డ్రింక్ తీసుకొచ్చి ఆయనకి తాగమని చెప్పి ఇచ్చి అంటది, వాళ్ళ డాక్టర్ పిలుస్తారంటదన్నమాట. తను అంటాడు, నాకు ఇంకా నా సమయం అయిపోయినట్లుంది ఇంకా అని. అంటే అలా అనొద్దు మీరు అని చెప్పేసి డాక్టర్ని అది పిలుస్తుంది. ఆయన అంటాడు, మరి నాకు యూదులు దాంట్లో ఉండి ఆ ప్రేయర్సే చేయించుకోవాలని ఉంది, నేను ఇన్నాళ్ళు క్యాథలిక్లో ఉన్నట్లు నటించాను కానీ నేను యూదుడిని కాబట్టి నేను యూదుడిగానే వెళ్ళాలి అని. అంటే వాళ్ళ భార్య అంటది, ఇన్ని సంవత్సరాలు మనం క్యాథలిక్లో ఉండి ఈరోజు మళ్ళీ యూదులు అనగానే ఏమవుతుందంటే ఇక అందరూ ముందు మనం ఎలాగ మళ్ళీ బతికేది, మనము చాలా చెడ్డవాళ్ళ కింద అవుతాం మనం, అది ఇది అని చెప్తే, సరేలైతే నా స్నేహితుడు వాళ్ళకి యూదుడు, తను పిలిపించమంటాడు అనమాట స్నేహితుడిని. తర్వాత ఫాదర్ని ఒక ఫ్రెండ్గా పిలిపిస్తాను నేను అని. అలా ఫ్రెండ్ వస్తాడు యూదుడు తను కూడాను.
వచ్చినప్పుడు వాళ్ళ కొడుకుని కూడా పిలవమని చెప్తాడు. వాళ్ళ కొడుకు కాలేజీలో చదువుకుంటున్నాడు అప్పుడు హాగి. అతని పేరు మోసెస్ తండ్రి. ఎప్పుడైతే హాగి కూడా వాళ్ళ అమ్మ ఫోన్ చేసి చెప్పడం జరుగుద్ది. హాగి అక్కడ కాలేజీ నుంచి వస్తాడు మా ట్రావెల్ చేసుకుని ప్రయాణం చేసి వచ్చి తర్వాత వాళ్ళ ఫాదర్ని కలవడం జరుగుతుంది. వాళ్ళ ఫాదర్ అంటాడు, నా కోసం నువ్వు ఈ పని చేయగలుగుతావా, యూదులకు సంబంధించిన ప్రార్థనలు నువ్వు చేస్తావా అని అడుగుతాడు. తినేమంటే ఫుల్ క్యాథలిక్ విశ్వాసం ఉన్న వ్యక్తి ఈయన హాగి. ఎలా అంటే క్యాథలిక్కే ఉండాలి, వేరే దాంట్లో చేయకూడదు, నియమాలు ఉంటాయి వాళ్ళకి కూడాను. సేమ్ అవన్నీ ఫాలో అవుతున్న వ్యక్తి మాట తనకి ఇప్పటి వరకు, ఇంకా వెళ్ళిపోయే ముందు వరకు అవే ఫాలో చేశారు. అయ్యే ఫాలో. తండ్రికి యూదులది చేయమంటే ఈయన చేయడానికి అంగీకారం లేదు, ఈయనకి ఇష్టం లేదు. ఎందుకంటే తన క్యాథలిక్ దాంట్లో ఉన్నాడు కదా. అంటాడు, నువ్వు తను ప్యూర్ క్యాథలిక్ కొడుకు, ఎందుకంటే తన పుట్టుకతోనే క్యాథలిక్లో పుట్టాడు, కానీ తిను యూదుడు మాట. అయితే తినికి ఏంటంటే నేను శరీరం వదులుతున్నాను కదా, యూదుడుగా ఉండి నేను శరీరం వదలాలి, ఇలాగ క్యాథలిక్ వెళ్ళకూడదు అనేది. అందుకని యూదుల్ని వెళ్ళిపోయే ముందట అవునండి. అది అయితే మనము నెక్స్ట్ దీన్ని రెండో భాగం కింద కంటిన్యూ చేసుకుంటాం, నెక్స్ట్ పార్ట్ లో చెప్పుకుందాం. మొత్తం మీద తను ఏదైతే ఇప్పటిదాకా నమ్మకం ఏర్పడిందో వాళ్ళకు మాత్రమే అక్కడ సీటు ఉంటుందని నమ్మాడు. తను మరి వెళ్ళిపోయినాక ఏం జరిగింది, లోక్సమ్ రాంపవారు ఏం చెప్పారు వారి గురించి, ఏం చూశారు అనేది నెక్స్ట్ పార్ట్ 2లో చెప్పుకుందాం మేడం. ఇవన్నీ కూడా మన జీవితంలో మనం ఎలా జీవించామో వాళ్ళు అలాగే జీవించారు. అంతే, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కంటిన్యూ చేద్దాం. సో ఫైనల్ గా ఈ రోజు మీ మెసేజ్ మేడం ఏమంటే అదే అండి, ఇది మనం ఎవరమైనా సరే మన పేరెంట్స్కి కానీ అలాగే అందరము తెలుసుకోవాల్సి, అందరూ చదవాల్సిన బుక్ కనీసం ఒక్కసారి చదవాలి అందరం కూడా లైఫ్లో అని చెప్పేసి నేను కోరుకుంటాను. ఎందుకంటే మన జీవితం కూడా ఒక బల్బ్ లాగానే, అది ఎప్పుడు తప్పమంటుంది ఎవరికి తెలియదు ఏ క్షణంలో ఎలా ఉంటుందో. కాబట్టి కనీసం ఒక్కసారి ఈ బుక్ని అందరం చదవాలి, లేదంటే మన ఎపిసోడ్ అందరూ కూడా చూడాలి. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. సో ఇది మిత్రులారా, ఆవలి తీరం అనేటువంటి పుస్తకం ద్వారా మరణాంతర జీవితం, ఒక వ్యక్తి మామూలుగా స్వచ్ఛ భారత్ పని చేస్తూ తన జీవితాన్ని జీవిస్తూ వచ్చిన దాంట్లో తింటూ గడుపుతున్న వ్యక్తి ఏది నమ్మలేదు. వీరి పుస్తకాలు చూసినా అలా ఊడ్చేస్తూ ఉన్నాడు, కానీ అక్కడ కంటపడ్డం, అక్కడక్కడ విన్నవి మాత్రం ఉన్నాయి. మరణాంతర జీవితం ఏముంటుందని కొట్టి పడేశాడు. కానీ తను వెళ్ళిపోయిన తర్వాత నిజం తెలుసుకోకపోవడం వల్ల ఎంత డిస్టర్బ్ అయింది అనేది తెలుసుకున్నాం. అంటే ఏంటి, ఓవరాల్గా భూమి మీద ఉన్నప్పుడు మన ఆలోచన, మన ప్రవర్తన, మన నమ్మకాలే మనల్ని పైకి వెళ్ళినాక ఉన్నత పరిధిలోకి వెళ్ళే అవకాశాన్ని ఇస్తుంది అనేదే ఈ ఫస్ట్ కేస్ స్టడీ, లోక్సమ్ రాంపవారు చెప్పిన ఫస్ట్ కేస్ స్టడీ ద్వారా తెలుసుకున్నాం. సెకండ్ కేస్ స్టడీ, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, తను ఏది కాదో గౌరవం కోసం చెప్పుకుంటూ ఉన్నాడు, కానీ చివరి రోజుల్లో అదే కావాలనుకున్నాడు. మరి తర్వాత ఏం జరిగింది అనేది పార్ట్ 2లో తెలుసుకుందాం. ఓవరాల్గా ఈ చిన్న పుస్తకం అందరూ చదవాలనేదే మేడం గారి మెసేజ్. మన ఇంట్లో ఉన్న అందరికీ అది వినిపించాలి. అందరూ ఈ ఎపిసోడ్ విన్నా చాలు, ఈ జ్ఞానం అందాలి. సో అందరూ ఇది చదవాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, అందరికీ షేర్ చేద్దాం. సో పిఎంసికి సపోర్ట్ చేస్తూ ఉందామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.